రివెంజ్ పాలిటిక్స్ ఏ పార్టీకి మంచిది కాదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. రైతు భరోసాపై హరీష్ రావు అబద్దాలు చెప్తుంటే కేటీఆర్ దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు విప్ ఆది శ్రీనివాస్. తోక తెగిన నక్కల్లా బీఆర్ఎస్ నేతల వైఖరి ఉందన్నారు విప్ రామచంద్ర నాయక్. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అమల్లో బీఆర్ఎస్ ఫెయిల్ అయిందన్నారు ఎంపీ వంశీకృష్ణ. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు నేతలు. కక్ష సాధింపు చర్యలకు తాను వ్యతిరేకమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. రివెంజ్ పాలిటిక్స్ ఏ పార్టీకి మంచిది కాదని సూచించారు. అలాంటి పాలిటిక్స్ చేస్తే అధికారం పోయాక బాధపడాల్సి వస్తుందన్నారు. తనకు నష్టం చేసినా తాను ఎవరికీ నష్టం చేయనని చెప్పారు. కానీ రాజకీయ యుద్ధం చేస్తానన్నారు జగ్గారెడ్డి. రైతు భరోసాపై హరీష్ రావు అబద్దాలు చెప్తుంటే రైతు దీక్షలతో కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తూ షో చేస్తున్నాడని విమర్శించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాష్ట్రాన్ని నలుగురు దోచుకుని అప్పులపాలు చేశారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు తోక తెగిన నక్కల్లా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు విప్ రామచంద్ర నాయక్. ప్రభుత్వ పనులకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలను ప్రజలు నమ్మబోరని తెలిపారు నేతలు. 8,000 కోట్లు రైతులకు ఎగ్గొట్టినటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు రైతుల కోసం మొసలి కన్నీరు కార్చే విధంగా ఓవైపు పచ్చి అబద్ధాలను హరీష్ రావు గారు, ఓవైపు రైతుల పేరిట ధర్నా పేరిట షోలు. ఎందుకంటే తను ప్రాథమిక సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయని చెప్పని గవర్నర్ గారే అనుమతి ఇచ్చినటువంటి కేసులు అంటే వెనక్కి తీసుకొని కేసును ఓ రకంగా నైతికంగా ప్రభుత్వం గెలిచిపోయినట్టే. సుప్రీంకోర్టులో ఆయన కేసు వెనక్కి తీసుకున్నాడంటేనే ఓడిపోయినని అర్థం. రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతున్న రేవంత్ రెడ్డి గారి అభివృద్ధిని ఓర్వలేక టీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబ సభ్యులు తోకలు తెగిన నెక్కల్లాగా ఇటు డ్రామారావు కేటీఆర్ గారు, అటు అబద్ధాలరావు హరీష్ రావు గారు ప్రజల్ని పక్కదారి పట్టించే కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అమలు చేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయిందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. గతంలో ధర్మపురి గోదావరి వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు విశాఖ ట్రస్ట్ ద్వారా ఆదుకున్నామన్నారు. రోళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణంలో బీఆర్ఎస్ నిర్లక్ష్యానికి రైతులు ఇబ్బంది పడ్డారని చెప్పారు విప్ అడ్లూరి లక్ష్మణ్. కాంగ్రెస్ సర్కార్ సమస్యను పరిష్కరించిందన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో 15 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎంపీ వంశీకృష్ణ, విప్ అడ్లూరి. పెద్దపల్లి ప్రాంతంలో పర్టిక్యులర్లీ ధర్మపురి ప్రాంతము మీరు చూస్తున్నారు. బేసిక్ వాటర్ ఫెసిలిటీస్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ నీటి సమస్యల మీద దృష్టి పెట్టకుండా ప్రజలను ఇబ్బంది పెట్టినారు అప్పుడు కొప్పులీశ్వర్ గారు. మేము కష్టపడి కృషి చేసి కరెంటు విషయంలో కానివ్వండి, రోడ్స్ విషయంలో కానివ్వండి, డ్రైనేజ్ విషయంలో కానివ్వండి మేము ఖచ్చితంగా పనిచేసి కృషి చేసి ఫండ్స్ తీసుకొచ్చి మరి ఇక్కడ పని చేపిస్తామని చెప్పి లక్ష్మణ్ గారు, నేను ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. అదే విధంగా మేము ఈరోజు ప్రోగ్రామ్స్ కూడా పెట్టుకున్నాము. దేశంలో బీజేపీ భూస్థాపితమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. రాష్ట్రంలో ఉనికి కోసమే మంత్రులపై బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలు అవినీతి ఆరోపణలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని విమర్శించారు అద్దంకి. బీజేపీ బీఆర్ఎస్ ఎప్పటికైనా ఒకటే అనే అంశం మాకు నిరంతరం తెలుసు. మీరు బట్టి గారి మీద విమర్శలు, ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు, మంత్రివర్గం మీద విమర్శలు, ప్రభుత్వం మీద విమర్శలు, ఇవి ఏవి చేసినా మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఈ తెలంగాణకు మీరు చేసింది ఏమీ లేదు. బీజేపీ ఇలా ఉనికి కోసమో టీఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకుంటుందనే ఉద్దేశంతో మీరు చేసే రాజకీయ ఉనికి ప్రకటనలు ఎవరు పట్టించుకోరు అనేది నాకు అభిప్రాయం. బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్షలపై మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్లు రైతులను పట్టించుకొని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ప్రేమ నటిస్తున్నారని విమర్శిస్తున్నారు.